ఓకే. జలియన్ వాలాబాగ్ హెడ్డింగ్ పెట్టండి. బ్రాకెట్లో 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ డాష్ 1919 ఏప్రిల్ 13. దాని మొదటి ప్రపంచ యుద్ధానంతరం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వలన ప్రజలలో అశాంతి పెరిగింది. ఈ అశాంతిని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాలను తీసుకువచ్చింది. రౌలత్ చట్టాలను అనుసరించి వ్యక్తిగత స్వేచ్ఛ రద్దయింది. పబ్లిక్ మీటింగ్స్ బ్యాన్ చేయబడ్డాయి. పబ్లిక్ మీటింగ్స్ రద్దయ్యాయి అనండి, అది కూడా రాసుకోవచ్చు. పబ్లిక్ మీటింగ్స్ బ్యాన్ చేయబడ్డాయి. బ్యాన్ అంటే నిషేధం, అంటే పబ్లిక్ మీటింగ్స్ నిషేధించబడ్డాయి అనండి. పబ్లిక్ మీటింగ్స్ నిషేధించబడ్డాయి. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండానే ఇళ్లను సోదా చేయొచ్చు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.
1919 ఏప్రిల్ 13న 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ అనే స్టేడియంలో వైశాఖి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సమావేశమయ్యారు. ఈ స్టేడియంకి ఒకే ఒక ద్వారం కలదు. ఈ సందర్భంలో జనరల్ ఓ డయ్యర్ అనే అధికారి ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా శాంతియుతంగా సమావేశమైన సామాన్య ప్రజలపై రాక్షసంగా కాల్పులు జరిపించాడు. ఈ కాల్పులలో 179 మంది అక్కడికక్కడే మరణించారు. కానీ కాంగ్రెస్ కమిటీ అంచనాల ప్రకారం సుమారు 1000 మంది మరణించినట్లుగా తెలిపింది. అనంతరం బ్రిటిష్ గవర్నమెంట్ కర్ఫ్యూ విధించింది. పంజాబ్ అంతటా కర్ఫ్యూ విధించింది.
బ్రిటిష్ వారి ఈ దారుణ చర్యను ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంఘటనపై హంటర్ కమిషన్ను నియమించింది. జనరల్ ఓ డయ్యర్ను ఉద్యోగం నుంచి తప్పించి లండన్కు పంపించారు. ఈ సంఘటనకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారు తనకిచ్చిన నైట్ హుడ్ అనే బిరుదును తిరిగి ఇచ్చేశాడు. బ్రిటిష్ వారు తనకిచ్చిన నైట్ హుడ్ అనే బిరుదును తిరిగి ఇచ్చేశాడు. అంతే. నెక్స్ట్ ఖిలాఫత్ మూమెంట్ రాయండి. ఖిలాఫత్ మూమెంట్ అర్థం కాలేదు సార్. ఖిలాఫత్ మూమెంట్ కొత్త ఇంకొక షార్ట్ నోట్, వేరే క్వశ్చన్. ఖిలాఫత్ మూమెంట్ అది ముస్లిం పేరు. ఖిలాఫత్ అనేది ఇదేంటంటే ఇంతకుముందు క్లాస్కి వచ్చి వినుంటే నీకు ఈజీగా అర్థమయ్యేది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీ ఓడిపోయింది కదా, ఓడిపోయిన టర్కీతో సెవరిస్ సంధి అని చేసుకున్నారు గెలిచిన వాళ్ళు. ఆ సంధి ప్రకారం టర్కీ సుల్తాన్ తాలూకా ఖలీఫా పదవిని రద్దు చేసేశారు. ఖలీఫా అంటే ఈ టర్కీ సుల్తానే ప్రపంచంలోని ముస్లింలందరికీ హెడ్, అదే ఖలీఫా అతను. ఆ ఖలీఫా పదవిని రద్దు చేశారు. ఆ ఖలీఫా పదవిని రద్దు చేయడంతో భారతదేశంలో ఉన్న ముస్లింలకి కోపం వచ్చింది. వీళ్ళు ఆ ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించమని ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దాన్నే ఖిలాఫత్ ఉద్యమం అని అంటారు. మీరు మామూలుగా ఓన్గా కూడా రాసేసుకోవచ్చు ఇలా. సరే రాయండి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఓడిపోయిన టర్కీతో
ఓడిపోయిన టర్కీతో మిత్రదేశాలు సెవరిస్ సంధి చేసుకున్నారు. సెవరిస్ అనే సంధిని చేసుకున్నారు. సెవరిస్ అనే సంధి చేసుకున్నారు. ఈ సంధి ప్రకారం టర్కీ సుల్తాన్ యొక్క ఖలీఫా పదవిని ఇంగ్లాండ్ ప్రభుత్వం లేదా ఇంగ్లాండ్ రద్దు చేయించింది. ఖలీఫా పదవిని ఇంగ్లాండ్ రద్దు చేయించింది. ప్రపంచంలోని ముస్లింలందరికీ మత పెద్ద ఖలీఫా. ప్రపంచంలోని ముస్లింలందరికీ మత పెద్ద ఖలీఫా. ఈ సంఘటనతో భారతదేశంలోని ముస్లింలు దీనిని అవమానంగా భావించారు. అందువలన భారతీయ ముస్లింలు ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించాలని ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించాలని ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్నే ఖిలాఫత్ ఉద్యమని అంటారు. ఖిలాఫత్ ఉద్యమం అని అంటారు. ఈ ఉద్యమానికి మహమ్మద్ ఆలీ షౌకత్ ఆలీ అనే మహమ్మద్ ఆలీ మరియు షౌకత్ ఆలీ అనే ఆలీ సోదరుల నాయకత్వంలో
ఖిలాఫత్ ఉద్యమం నడిచింది. హిందూ ముస్లింల ఐక్యత కొరకు ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని మహాత్మా గాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అంతేకాకుండా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించమని ముస్లిం నాయకులకు సలహా ఇచ్చాడు. అయితే ముస్తాఫా కెమల్ పాషా అనే టర్కీ నాయకుడు లేదా టర్కీ సేనా నాయకుడు టర్కీలో రాజరికాన్ని రద్దు చేసి రిపబ్లిక్గా ప్రకటించడంతో ఖిలాఫత్ ఉద్యమం కనుమరుగైపోయింది లేదా ఖిలాఫత్ ఉద్యమం బలహీనపడింది. నెక్స్ట్ ఇంకోటి రాసుకోండి, దాదాభాయ్ నౌరోజీ. రాయండి. భారతీయ కురువృద్ధుడిగా ముక్కలు లాంటివి చాలు భారతీయ కురువృద్ధుడిగా పేరుగాంచిన
స్వతంత్ర సమరయోధుడు, స్వతంత్ర సమరయోధుడు దాదాబాయి నౌరోజీ. ఇతను ట్రైన్ సిద్ధాంతాన్ని సరిగ్గా వినపడలేదు, గట్టిగా చెప్పండి. ట్రైన్ సిద్ధాంతం సార్ ట్రైన్ సిద్ధాంతం ఇతందే. ఇంగ్లాండ్కి భారతదేశం నుంచి ఏ విధంగా తరలి వెళ్ళిపోతుందో రాస్తారు కదా. అవును, ట్రైన్ సిద్ధాంతం గురించి అదే ఇతనే చెప్పాడు. ఇతని గురించి షార్ట్ నోట్ అడుగుతుంటారు, రాయండి. ఇతడు గొప్ప దేశభక్తి పరుడు, దేశభక్తి కలిగిన వాడు. పద్దెనిమిది వందల అరవై ఆరులోనే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే 1866 1866 1866లోనే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి భారతీయుల సమస్యలను ఈ సంస్థ ద్వారాగా ప్రభుత్వానికి విన్నవించేవాడు. ప్రముఖ మితవాది అయిన నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనా సభ్యులలో ఒకడు. బ్రిటిష్ పార్లమెంటుకి లిబరల్ పార్టీ తరపున ఎన్నికైన ఏకైక భారతీయుడు దాదాబాయి నౌరోజీ. నౌరోజీ 1886 కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి
కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తర్వాత 1893లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాడు. పంతొమ్మిది వందల ఆరులో స్వదేశీ ఉద్యమ కాలంలో కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించి మూడోసారి కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించి స్వరాజ్య సాధనే కాంగ్రెస్ లక్ష్యమని లేదా ధ్యేయమని ప్రకటించాడు. పేరామార్చి ప్రముఖ మితవాది అయిన దాదాభాయ్ నౌరోజీ డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఈ డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు లేదా ఈ డ్రైన్ సిద్ధాంతాన్ని వివరించాడు. బుక్ పేరేంటి? అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ థియరీ ప్రకారం భారతదేశం నుంచి సంపద ఇంగ్లాండ్కి తరలిపోతుందని, భారతదేశం నుంచి సంపద ఇంగ్లాండ్కు డ్రైనేజ్ వలె తరలిపోతుందని అనొచ్చు. అంటే కొట్టుకుపోవడం, సంపదంతా కూడా తరలిపోవడం, సంపదంతా ఇంగ్లాండ్కు తరలిపోతుందని. ప్రతిఫలంగా ఇంగ్లాండ్కు
ప్రతిఫలంగా ఇంగ్లాండ్ నుంచి ₹1 కూడా భారతదేశానికి రావటం లేదని, తన డ్రైన్ సిద్ధాంతంలో వివరించాడు. సంపద కొట్టుకుపోతుంది కానీ రిటర్న్గా ప్రతిఫలంగా మనకేది ఇంగ్లాండ్ నుంచి ₹1 కూడా రాలేదని డ్రైన్ సిద్ధాంతంలో వివరించాడనమాట. ఇది మితవాదుల విజయంగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఇది చాలు. తర్వాత స్వరాజ్య పార్టీ ఒకటి ఉంది, దాని గురించి వివరించేస్తాను, మీరు ఓన్గా రాసేసుకోండి. స్వరాజ్య పార్టీ అంటే గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమాన్ని నిలుపుదల చేసిన తర్వాత 1922 ఫిబ్రవరి 5న చౌరా చౌరీ అనే హింసాత్మక సంఘటన జరిగిన తర్వాత గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమాన్ని నిలుపుదల చేశారు కదా. ఇలా నిలుపుదల చేయడంతో నిరుత్సాహానికి గురైన, అసంతృప్తికి గురైనటువంటి కొంతమంది జాతీయ నాయకులు స్వరాజ్య పార్టీని స్థాపించారు. ఆ స్వరాజ్య పార్టీని స్థాపించిన వాళ్ళు ఎవరు? చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ తండ్రి. సిఆర్ దాసు అంటే చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ అంటే స్వరాజ్య పార్టీ 1923లో స్థాపించారు. 1923లో స్వరాజ్య పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీకి అధ్యక్షుడు సిఆర్ దాస్, అదే చిత్తరంజన్ దాస్, సెక్రటరీ మోతీలాల్ నెహ్రూ. వీళ్ళు ఏంటంటే ఎన్నికల్లో అంటే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919లో జరిగాయి కదా, దాని ప్రకారం 1923లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఆ అసెంబ్లీకి ఎన్నికయ్యి అసెంబ్లీలో ప్రవేశించి బ్రిటిష్ వారి తాలూకా వ్యతిరేక విధానాలు, భారతీయులకి వ్యతిరేకంగా చేసే చట్టాలను ఎదుర్కోవాలని, అలా ఎదుర్కోవడం ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చని, భారతీయులకు అనుగుణంగా కొన్ని చట్టాలు చేయించడంలో కృషి చేయొచ్చని వీళ్ళు భావించారు. వీళ్ళ ఉద్దేశం అది. స్వరాజ్య పార్టీని స్థాపించడంలో ప్రధాన ఉద్దేశం త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చట్టసభల్లో ప్రవేశించి బ్రిటిష్ తాలూకా క్రూరమైన చట్టాలని అడ్డుకోవాలని వీళ్ళ ఉద్దేశం. కానీ గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమంలో ఏమన్నారు? ఎన్నికలు బహిష్కరించాలన్నారు కదా, మరి దానికి ఇది వ్యతిరేకం. మరి గాంధీ గారు బహిష్కరణ కార్యక్రమాల్లో ఎన్నికలు బహిష్కరించాలని క్లియర్గా చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలి, చట్టసభల్లోకి వెళ్ళి ఎదిరించాలి. ఇప్పుడు సహాయ నిరాకరణోద్యమం ఆపేయడం వలన ఖాళీగా ఉండడం కంటే ఈ పని చేయడం మంచిదని వీళ్ళు భావించారు. అందుకని వీళ్ళని ప్రో చేంజర్స్ అంటారు. అంటే మార్పుకు అనుకూలంగా ఉండేవాళ్ళని ప్రో చేంజర్స్, మార్పుకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు నో చేంజర్స్. అంటే గాంధీ గారి తాలూకా ఈ సహాయ నిరాకరణోద్యమంలో ఏవైతే చెప్పారో అవి తూచా తప్పకుండా అవి పాటిస్తే చాలు, మా బహిష్కరణ కార్యక్రమాలు కొనసాగించాలి, మనం ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు. కేవలం ఈ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేయడం, సార నిషేధానికి, మద్యపాన నిషేధానికి కృషి చేయడం, ఖాదీ వస్త్రాల ప్రచారం చేయడం, ఆ కార్యక్రమాలకే పరిమితం అవుదాం తప్ప బహిష్కరించిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడం తప్పు, అది వద్దని అన్నవాళ్ళు నో చేంజర్స్. ఆ నో చేంజర్స్ ఎవరంటే సి రాజగోపాలాచారి, ఎంఏ అన్సారీ, ఇటువంటి వాళ్ళు. సి రాజగోపాలాచారి, ఎంఏ అన్సారీ వీళ్ళు నో చేంజర్స్. యువతలు వీళ్ళిద్దరు సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ ప్రో చేంజర్స్.
ఇద్దరి మధ్య ఘర్షణ వస్తుంది. అయితే గాంధీ గారు మళ్ళీ కాంగ్రెస్లో చీలికి రాకూడదని వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి, సరే పోటీ చేయండి కానీ కాంగ్రెస్ నుంచి విడిపోయి కాదు, కాంగ్రెస్లో అంతర్భాగంగానే ఉంటూనే ఈ స్వరాజ్య పార్టీ కార్యక్రమాలు నిర్వహించవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని గాంధీ గారు ఆ విధంగా ఈ ప్రో చేంజర్స్ నో చేంజర్స్ మధ్య సయోధ్య కుదిర్చారు. అందులో భాగంగానే వీళ్ళు స్వరాజ్య పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి 46 స్థానాల్లో విజయం సాధించి చట్టసభల్లో ఆ భారతీయులకు అనుకూలంగా కొన్ని చట్టాలు చేయించడంలో కొంత సఫలీకృతులయ్యారు. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి చట్టసభల ద్వారాగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే తర్వాత దీంట్లో రెస్పాన్సివిస్టులు అనే మరో గ్రూప్ వచ్చింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం వల్ల భారతీయులకు ఉద్యోగాలు అవి వస్తాయని చెప్పి కొంతమంది స్వరాజ్య పార్టీలోనే మరొక చీలికి వచ్చిన తర్వాత గవర్నమెంట్కి అనుకూలంగా ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ఒక వర్గం గవర్నమెంట్కి అనుకూలుగా మారిపోయారు. వాళ్ళని రెస్పాన్సివిస్టులు అంటారు. ఈ మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపతి రాయ్ కూడా అటే వెళ్ళిపోతాడు. అందువలన స్వరాజ్య పార్టీ తర్వాత కాలంలో వీక్ అయిపోయింది. సైమన్ కమిషన్ రాబోయేటప్పటికి స్వరాజ్య పార్టీ అనేది ఇంకా పూర్తిగా కనిపించుకుంటూనే పోయింది. అంటే 1923 నుంచి 26 వరకు స్వరాజ్య పార్టీ కార్యక్రమాలు కొనసాగాయి. 27లో సైమన్ కమిషన్ ఉద్యమం రాగానే ఇది పార్టీ లేకుండానే అయిపోయింది. ఇది స్వరాజ్య పార్టీ స్థాపించడంలో ఉద్దేశం. దాని ప్రెసిడెంటు, సెక్రటరీ, దాని ఉద్దేశం ఎన్నికల్లో పోటీ చేయడం, పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత చట్టసభలో ప్రవేశించాలి, బ్రిటిష్ వారి తాలూకా ప్రజా వ్యతిరేక చట్టాలనేమో అడ్డుకోవాలి, దాని ద్వారాగా కూడా ప్రజలకు మేలు చేయొచ్చని వీళ్ళు అనుకోవడం. వీళ్ళని ప్రో చేంజర్స్ అంటారని. నో చేంజర్స్ అనే వాళ్ళు మరొక వర్గం గాంధీ అనుయాయులు ఉన్నారు. అయితే వీళ్ళ మధ్య సయోధ్య కుదిర్చింది మహాత్మా గాంధీనే. సో కాంగ్రెస్లో అంతర్భాగంగానే వీళ్ళు పోటీ చేశారు. పోటీ చేసి ఎన్నికల్లో 46 సీట్లు ఎన్నో గెలుచుకుంటారు. ఇవి మీరు ఇప్పటికిప్పుడు మీరు సొంతంగా రాసుకోండి, మళ్ళీ ప్రతిదీ నేను చెప్పడం ఎందుకు. ఓకే, 1923లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు చెప్పిన పాయింట్లు జాగ్రత్తగా మీరు ఓన్గా ఇప్పుడే నోట్స్ రాసేసుకోండి. ఎలాగా పెన్ను పుస్తకం పట్టుకునే ఉన్నారు కాబట్టి ఈ పాయింట్స్ రాసేసుకోవడమే. సహాయ నిరాకరణోద్యమం తరువాత అని మొదలుపెట్టండి. సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేసిన తరువాత అని మొదలుపెట్టాలి. ఎప్పుడు 1922లోనే నిలిపివేశారు గాంధీ గారు. నిలిపివేసిన తర్వాత 23 ప్రారంభంలోనే జనవరిలోనే ఈ స్వరాజ్య పార్టీని ఈ సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ స్థాపించారు అని మొదలు పెడతారు. దాని ఉద్దేశం ఎందుకు ఈ పార్టీ అది రాసుకుంటూ ఇది 1926 నాటికి ఇది పూర్తిగా బలహీనపడిపోయింది. అందులో ఒక వర్గం బ్రిటిష్ వారికి అనుకూలంగా మారారని చెప్పాను, వాళ్ళనే రెస్పాన్సివిస్టులు అంటారని. ఈ పాయింట్స్ మీరు కొంచెం అవుట్లైన్స్ ఇలా నోట్ చేసుకున్నా ఓన్గా రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్ మరి ముగిస్తున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం, లింక్ పెడతాను. ఓకే.